చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర 33వ అధ్యాయంలోకి వచ్చామండి. నిన్నటితో అయిపోయింది కదండి 32, ఇప్పుడు 33లోకి వచ్చామండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ఇందులో ప్రస్తావన 33, 34, 35 అధ్యాయాలు కూడా ఇందులో వివరించబడతాయండి. ఈ అధ్యాయంలోనే ఇది కంటిన్యూషన్ అవుతుందన్నమాట. అయితే ఈ అధ్యాయాలు వివరించే అంశాలు ఇవి. శ్రీగురుడు మఠంలో ఉంటూనే అరణ్యంలో ఒక సాధువు రూపంలో సావిత్రికి దర్శనమిస్తాడు. ఇలా ఒకే సమయంలో వేరు రూపాలతో భక్తులను అనేక ప్రదేశాలలో అనుగ్రహించిన లీల సాయిబాబా చరిత్రలో చూడవచ్చు. ఇది దత్తస్వామి యొక్క ప్రత్యేకత. అందుకే ఆయన కాశీలో స్నాన జపాలు, మహూరాపురంలో నిద్ర, కొల్హాపురంలో భిక్ష ప్రతిదినము చేస్తాడని షిరిడి హారతులు స్తుతిస్తున్నాయి. ఇందులో మీరు చాలా బాగా గమనించాలండి. గురుచరిత్రలో 33వ అధ్యాయంలో చూడండి, బాబా గారే దత్తస్వరూపుడు అని. ఒక వేశ్య, ఆమె వద్దనున్న ఒక కోడి, ఒక కోతి కూడా రుద్రాక్ష మహిమ వలన ఒక రాజకుమార్తె సోమవార వ్రతము వలన శుభం పొందినట్లు శ్రీగురుడు చెబుతాడు. వీరి ధర్మనిష్ట వీరి సాఫల్యతలకు మూల కారణము. ధర్మనిష్టకు భగవంతునిపై విశ్వాసమే మూలం. భగవంతునిపై అనన్యమైన ప్రేమ ఉంటే ఆయన శేషనమైన ధర్మము మీద ప్రీతి ఎందుకుండదండి? ధర్మము లేకుండా రుద్రాక్ష వ్రతము, వేదాధ్యయనము వ్యర్థమని, మిథ్యాచారమని శ్రీగురుని సూచన. ప్రారబ్ధవసాన బాహ్య దృష్టికి వేశ్య అయిన ధర్మనిరతి గల అంతరంగము భక్తి ఆమెకు ఉత్తమ గతిని ప్రసాదించాయి. సద్గురు సమాగము చేత విభూతి, రుద్రాక్ష కూడా అతీత ఫలమిస్తాయని, సద్గురు సమాగమము రాక్షసులకు సైతము పరివర్తన కలిగించి ఉద్భవించగలదనడానికి రాజు పరాశర మహర్షిని, బ్రహ్మరాక్షసుడు వామదేవ మహర్షిని ఆశ్రయించిన కథలు తెలుపుతాయి. సద్గురుని ఆశ్రయించని బాహ్యాచారి పాటవం అహంకారానికి, అజ్ఞానానికి చిహ్నం. కారణం, ధర్మాన్ని, సదాచారాన్ని నిశితంగా సూక్ష్మంగా విప్పి చెప్పగలవారు వాటిలో పరిపూర్ణత నందినవారే గదా. రుద్రాక్ష భస్మము దేహంపైన ధరించడము అంటే వాటి చేత సంకేతించబడిన పరమాత్మ తత్వాన్ని హృదయములో శ్రద్ధగా నిలుపుకోవడం అన్నమాట. అదండి ఇక్కడ బాగా మీరు గమనించాలి. అందుకు అవసరమైన సాధనాన్వేషించుకుంటూ అని, దానికి సరైన సాధనను అన్వేషించుకుంటూ ముముక్షువు తప్పక సద్గురువును ఆశ్రయించి కర్తవ్యాన్ని తెలుసుకుని ఆచరిస్తాడు. చూసారా, అటువంటి శ్రద్ధాభక్తులు కలవాడు సద్గురు కృపను పొంది తీరుతాడు తప్పకుండా. అందుకే శ్రీరామకృష్ణ పరమహంస జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యమనే కళ్యాణాన్ని జరిపించే పురోహితునిగా సద్గురుని వర్ణించారు. మరి 33వ అధ్యాయంలోని చూడండి, ప్రస్తావన ఎంత అద్భుతంగా ఉందో కదా. మరి రేపొద్దున కథారంభంలోకి వెళదామండి. అంతవరకు అందరికీ జై గురుదత్త, శ్రీ గురుదత్త.